Praise the Lord. Before we go into participating in the table, మరి పాల్గొనక ముందు నేను వాక్యాన్ని చదువుకుందాం. మరి కొత్త నిబంధన నుండి మార్క్స్ వార్త Gospel of Mark chapter 8 verses 27 to 34. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 27 నుండి 34 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరాను. మార్గములో నుండగా నేను ఎవరినని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. అందుకు వారు కొందరు బాప్తిసమిచ్చు యోహానునియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా, పేతురు, నువ్వు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. అప్పుడు తను కూర్చున్న ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధన ఆరంభించిన. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పాను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించిన. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యుద్ధకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మరి దేవుని సహాయానికై ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వోన్నతుడ, ప్రేమపరుడా, నీకు పరిశుద్ధనామమున వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అల్పమైన మా జీవితంలో ప్రభావ జ్ఞానం దయచేసి ఇంతవరకు నీ కృపను చెప్తండి నాయన. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభావ ఎదుగుతండి నాయన. నీ మాటలు నా నోటు నింపండి ప్రభావ, నా జ్ఞానాన్ని, నా తెలివిని, నా ఆలోచనను మరుగుపరచు ప్రభావ. ఎదుగు తండ్రి, నీ వాక్యము, నీ మాటలు నా నోటు నింపి మాతో మీరు మాట్లాడండి ప్రభావ. ఎదుగు తండ్రి, వినగల చెవులు మీరు మాకు దయచేయండి తండ్రి. వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాన్ని సరి చేసుకునే కృపను మీరు మాకు దయచేయమని సమస్త ఘనత మహిమ మీకు ఆరోపించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 9వ అధ్యాయం 27 నుంచి 34 వచనాలు చదివాం మనం. ఇదే కాంటెక్స్ట్ మనకు మత్తయి సువార్త 16వ అధ్యాయము 13-17 నుంచి కూడా ఉంటుంది. అండ్ లూకా సువార్త 9వ అధ్యాయము 18 నుంచి 23 వచనాల్లో కూడా ఇదే కంటెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు తన పరిచర్యను ఆరంభించి తన సువార్త చెబుతూ అద్భుత కార్యములు చేస్తూ, మరి దీనికంటే ముందు మరి మార్క్స్ వార్త ముందు అప్పుడే ఒక బ్లైండ్ మ్యాన్ని ఆయనకి చూపు కలుగజేస్తాడు. మరి 4,000 పీపుల్కి 5,000 పీపుల్కి అద్భుత కార్యాలు చేసి మరి వారికి ఆహారాన్ని ఇస్తాడు. ఇచ్చి ఆ మార్గమధ్యంలో వెళుతూ ఆయన తన శిష్యులతో జరిగిన సంభాషణ మనం ఇక్కడ చూస్తున్నాం. 27వ వచనంలో, నేను ఎవరినని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగాను. హీఈస్ క్యూరియస్ బికాజ్ హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ. ఆయన చెప్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. మరి అప్పటికే ప్రజలలో ఒక టాక్, బికాస్ వాట్ దే హర్డ్, వాట్ దే ఆర్ సీయింగ్ ఎ లిటిల్ బిట్ కాంట్రాస్ట్. పరిసయ్యులు, శాస్త్రీయులు, వారి ఆలోచన విధానం, మరి ధర్మశాస్త్రం, వారు ఎరిగిన ధర్మశాస్త్రము, మరి యేసుక్రీస్తు చేస్తున్న అద్భుత కార్యాలు, ఆయన బోధిస్తున్న బోధ వారికి కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. అప్పటికే there is a lot of talk is going on. బట్ ఎందుకు అనిపించిందో ప్రభుకి, మరి వారు అడిగాడు, ఏమనుకుంటున్నారు నా గురించి ప్రజలు అంటే, వారు ఏమని, ఇట్స్ వెరీ క్లియర్ రైట్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఫర్ అస్ ఆల్సో ఇతరులను ఇంటర్ప్రిట్ చేయడం, ఇతరుల గురించి చెప్పడం చాలా ఈజీ. అక్కడే క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, అందుకు వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాన్ అని అంటే, అప్పటికే హెరోదు మరి జాన్ ద బ్యాప్టిస్ట్ని ఆయన చంపేశారు, ఆయన తన కేసు తీసేశారు. కానీ ఈ కార్యాలన్నీ మరి యేసుక్రీస్తు చేస్తున్న అద్భుత కార్యాలు మరి అక్కడికి రాజు వారు తెలిసే వారికి he might thought that John the Baptist came back and doing all these miracles.
అటువంటి ఒక ఆలోచన ప్రజలలో ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటున్నాడు ఇక్కడ, ఇంకోటి కొందరు ఏలియాని అంటే మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఒక ప్రాఫెసీ, మరి మలాకి 4:6 మనం చూస్తుంటాం ఏంటంటే, బిఫోర్ గాడ్స్ డే గాడ్ విల్ సెండ్ ఎలైజా, ఏలియాను పంపిస్తాడని ఒక ప్రాఫెసీ ఉంటుంది. మేబీ దే ఆర్ థింకింగ్ దట్ ఇన్ని అద్భుత కార్యాలు మరి ఇతను చేస్తున్నాడు, ప్రాబబుల్లీ హీ మే బి ఏలియాని. కానీ క్లియర్గా మత్తయి సువార్త 11వ అధ్యాయం కూడా మనం చూస్తుంటాం. మరి జాన్ ద బ్యాప్టిస్ట్ని ఆయన ఏలియాకి సాదృశ్యంగా చూపిస్తుంటాడు. హీఈస్ ద మ్యాన్ విత్ స్పిరిట్ ఆఫ్ ఎలైజా కేమ్ అన్నట్టు. కానీ వారు కొంత ఏమనుకుంటే ఏలియా కావచ్చు అని ఏమనుకుంటున్నారు. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఈయన ప్రవక్తలలో ఒకడని, ప్రవక్తలలో ఈ మే బి వన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అని కొందరు అనుకుంటున్నారు. అందుకు వారు చెప్పారా, అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడగగా, ఇట్ వాజ్ ఈజీ రైట్. దాన్ని క్రీస్తు కొంచెం డీపర్గా వెళ్ళి, అందరు బాగానే ఉంది, మరి అందరి గురించి బాగా చెప్పారు, బట్ వాట్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ మీ, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అది మేబీ దట్స్ లిటిల్ బిట్ షాకింగ్ ఫర్ దెమ్. ఇక్కడ రాయబడలేదు కానీ ఏంటి మరి ప్రభు ఈ విధంగా అడుగుతున్నాడు, మా గురించి తెలియదా, మేము ఆయనతోనే ఉన్నాము, మరి మా గురించి ఎందుకు అడుగుతున్నాడు అనుకో. సడన్గా మరి పేతురు ఒక సమాధానం చెప్తున్నాడు. అక్కడ ఏంటి, నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. క్రీస్తు అంటే అర్థం అభిషక్తుడని, పంపబడిన వాడు, అనాయింటెడ్ పర్సన్. నువ్వు క్రీస్తు అని మరి ఎందుకు, ఏ విధంగా పేతురు క్రీస్తు అని ఆ సమాధానం చెప్పగలిగాడు? బికాస్ దీస్ డిసైపుల్స్ ఆర్ ట్రావెలింగ్ విత్ జీసస్ క్రైస్ట్ ఫర్ సో మెనీ మంత్స్, సో మెనీ డేస్. ఆయన అద్భుత కార్యంలో ఆయన చేస్తున్న పనులు వీళ్ళు చూస్తున్నారు. బట్ ఇది ఒక మనుషుల జ్ఞానం కాదు. మత్తయి సువార్త 16వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు ఒకసారి అక్కడికి వెళ్దాము. అక్కడ ఇంకొక మాట కూడా క్లియర్గా రాయబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయము, సేమ్ ఇదే కన్వర్జేషన్ అక్కడ. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని, యు ఆర్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్, నీవు పంపబడిన వాడు, నువ్వు అభిషక్తుడువు, అంత మాత్రమే కాదు, కానీ దెర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ యూ, నీలో ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది. యు ఆర్ నాట్ లుకింగ్ ఏ నార్మల్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్, బికాస్ యు ఆర్ డూయింగ్ ద థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మేబీ యూ హ్యావ్ ఏ డివైన్ పవర్, మేబీ యూ హ్యావ్ ఏ డివైన్ హోలీనెస్ అని ఇక్కడ చెప్పి, ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. మరియు మరి ఆ 17వ అధ్యాయం చూసినప్పుడు, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచని కార్యం నరులు నీకు బయలుపరచలేదు. అంటే ఆయన యొక్క ఆలోచనతోని, ఆయన యొక్క తెలివితోని, ఆయన జ్ఞానాన్నితోని ఈ విషయాన్ని తెలుసుకోలేదు. కానీ దేవుడే ఆయనకి పేతురుకి బయలుపరిచాడు. ఏంటి మరి, క్రీస్తు పంపబడినవాడు, ఈయన అభిషక్తుడు, ఈజ్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అని. దేవుడు అట్టి రెవల్యూషన్ ఎప్పుడు దయచేశాడంటే, మరి వీరు ఆయనతో ఒక సహవాసాన్ని కలిగి ఉంటున్నారు, ఆయనతోని ఒక బాంధవ్యం కలిగి ఉంటున్నారు, రిలేషన్షిప్. రైట్. గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా అన్నీ వదిలేసి మరి ఆయనతోనే తిరుగుతున్నారు. ఆయన చేసిన అద్భుత కార్యాన్ని, మరి గుడ్డి వారికి చూపు, 4,000 మందికి ఆయన ఫీడ్ చేసిన విధానం, 5,000 మందికి ఆయన ఫీడ్ చేసిన విధానం, కొండ మీద చేసిన ప్రసంగం, ఇట్స్ వాజ్ వెరీ అమేజింగ్ ఫర్ దెమ్. హీ ఈస్ నాట్ ఏ డిఫరెంట్ పర్సన్, బికాస్ when you have a relationship with God, God will reveal himself to you. ఇక్కడ అదే జరుగుతుంది. వారు దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు తండ్రి క్రీస్తు గూర్చిన మర్మాన్ని వారికి తెలియచేస్తున్నాడు. అందుకే పేతురు అంటున్నాడు, నువ్వు క్రీస్తు అంటున్నాడు. అంతవరకు బాగానే ఉంది. మరి ఇప్పుడు కింది వచనాలు చూసినట్టయితే, అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారి ఖండితముగా చెప్పాను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చెప్పబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించను. ఇక్కడ వరకు వారికి అండర్స్టాండింగ్ బాగానే ఉంది. దాని తర్వాత వారు ఏమనుకుంటున్నారంటే, then what God said, that Christ said that don't tell anybody about this revelation, what you have it. But ఆయన ఏమంటున్నాడంటే, వారిని గద్దించి మనుష్య కుమారుడు హింసలు పొంది, వాట్ దే వర్ థింకింగ్ ఆఫ్ ద క్రైస్ట్ ఈజ్ అ కింగ్, మెసానిక్ ద కింగ్. ఆయన ఒక మెస్సయ్య, ఆయన ఒక
మెస్సయ్య ఒక రాజు, కరెక్టే, ఆయన రాజుయే. కానీ మరి ఆయన ఇక్కడ ఏం కనిపిస్తున్నాడు? మరి మనుష్య కుమారుడు హింసలు పొంది పెద్దల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములు అయిన తర్వాత లేవాలి. మరి దట్ ఈస్ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ పీటర్. వారు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంటే వారికి ఉన్న సహవాసంతో, వారికి ఉన్న ఈ ధర్మశాస్త్రముల జ్ఞానంతో, వారికి ఉన్న లేఖనములు, వారికి ఉన్న అండర్స్టాండింగ్ ఎట్ దట్ టైమ్ వాట్ దే ఆర్ థింకింగ్ దట్ ఒక దేవుడు చెప్పాడు కదా, ఆదం తప్పు చేసినప్పుడు ఐ విల్ సెండ్ 1 person. am I right? So they are thinking that he will come, మరి ఇస్రాయేల్ రాజ్యాన్ని మరి స్థాపించి, మరి అక్కడ రోమా పరిపాలన, వాట్ ఈస్ ద రోమన్ గవర్నమెంట్, హీ విల్ టేక్ ఇట్ ఆఫ్, అక్కడ జరుగుతున్న అంతా తీసేసి ఇస్రాయేల్ని రీఎస్టాబ్లిష్ చేసి హీ విల్ రూల్ ఇట్, హీ విల్ గివ్ జస్టిస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఈ శిష్యులు అనుకుంటున్నారు. మరి దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము మరి డిఫరెంట్ అయి ఉంటుంది. దేవుని ఉద్దేశం ఏంటంటే మరి హీ ఈజ్ నాట్ ద కింగ్ టు రూల్, బట్ హీఈస్ ఎ కింగ్ టు సాక్రిఫైస్. ఆయన బలియాగం కొరకు వస్తున్నాడు. మరి ఆయన చావు, ఆయన హింస ఇది అవశ్యం. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద వరల్డ్ ఇన్ ఆర్డర్ ఫర్ యువర్ అండ్ మై సిన్ టు బి ఫర్గివెన్. కానీ ఇట్టి ఆలోచన మరి శిష్యులకైతే లేదు. వారి ఆలోచన ఏంటంటే రాజు వస్తున్నాడు, ఆయన ఒక కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేస్తాడు, నాకు ఒక డిఫెన్స్ మినిస్ట్రీ, పేదలకు ఒక డిఫెన్స్ మినిస్ట్రీ, మరి ఏంటిది లూకు ఒక సెక్రటరీ, ఇంకొకరికి ఒక మినిస్ట్రీ, అందరికీ మనకు ఒక మినిస్ట్రీ ఇస్తే వీ కెన్ స్టార్ట్ రూలింగ్ ద నేషన్. బట్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఇస్ ఎ డిఫరెంట్ వన్. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవేమనుకుంటున్నావు, మీరైతే ఎవడని చెప్పుచున్నారు వారిని అడగగా అని అడుగుతున్నాడు. సో ఈ మధ్యాహ్న కాల సమయం అందు కూడా దేవుడు నాతో, మనందరితో, హూ డూ యూ థింక్ గాడ్ ఈజ్ ఆఫ్? దేవుడు నీకు ప్రత్యేకంగా ఏమై ఉన్నాడు? ఎందుకంటే దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. దేవుడు వ్యక్తిగతంగా నాకు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నా ఆలోచన విధానం, నా క్యారెక్టర్, నా లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. My understanding of God will make me as a person, my character, my ideology, my plans. Am I right? ఎందుకంటే మన పాట కూడా పాడున్నాం కదా, రుచి చూచి ఎరిగితివా యెహోవా ఉత్తముడని. We don't want to hear about the God from our father, mother. చిన్నపిల్లలు ఉన్నప్పుడు చెప్తారు, but at a certain stage, at a certain level, we need to experience the God personally. మన తండ్రి దేవుడు, తల్లి దేవుడు, మరి నా భార్య దేవుడు, నా భర్త దేవుడు కాదు, నా దేవుడు. దట్ మీన్స్ రుచి చూచి మనము ఎరగాలి, రుచి చూచి ఎరగాలి. రుచి చూచి ఎరిగినప్పుడు ఏమవుతుందంటే దట్ విల్ డిక్టేట్ యువర్ లైఫ్. నీ ఆలోచన విధానము, నీ క్యారెక్టర్, ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది. దేవుడు అంటే ఎవరు అని నీకు అర్థమైంది. వీళ్ళకి ఏమర్థమైపోయింది? దేవుడు అంటే ఇస్రాయల్కు రాజుగా వస్తున్నాడు, ఆయన పరిపాలిస్తూ, హీ ఈస్ ద కింగ్, హీ విల్ కమ్ అండ్ హీ విల్ రూల్ ద ఇజ్రాయల్. But at that point of time, God plan and purpose is different. మనం కూడా దేవుణ్ణి రుచి చూచి ఎరగాలి. రుచి, because we need to understand God's plan and purpose in each body's, in everyone's life. చాలాసార్లు మనం దేవుని కూడా మన ఆలోచన పరిధిలో, మనకున్న జ్ఞానంలో బంధిస్తుంటాం. కొంతమందికి దేవుడు ఏంటంటే హీస్ ఎ క్రైసిస్ గాడ్. క్రైసిస్ గాడ్ అంటే ఆపదల్లోనే, బ్లెస్సింగ్స్లోనే, జస్ట్ లైక్ ఏ అంబ్రెలా, జస్ట్ లైక్ ఏ రెయిన్ కోట్. వర్షం పడుతుంది, వీ నీడ్ టు పుట్ రెయిన్, వీ నీడ్ అంబ్రెలా. ఈజ్ మై థింకింగ్ అండ్ యువర్ థింకింగ్, అవర్ థింకింగ్ ఈజ్ లైక్ దట్. మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కొందరి ఆలోచన దేవుడు అంటే ఈజ్ అ టికెట్ టు హెవెన్. నేను రక్షణ పొందాను, ఇక నాకు ప్లేస్, నాకు ఒక సీట్ హెవెన్లో ఉంది, ఇంకా అంత మాత్రమే. కానీ ఇట్స్ నథింగ్ టు డూ విత్ మై డే టు డే లైఫ్. నేను ఏ విధంగా బ్రతుకుతున్నాను, ఏ విధంగా ఉంటున్నానో దానికి సంబంధం లేదు. కొంతమందికి దేవుడు అంటే ఈజ్ అ మిస్టికల్ గాడ్, సూపర్ న్యాచురల్ పవర్. ఈ మధ్యన కాల సమయం ముందు దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు, హూ డూ యూ థింక్ ఈజ్ గాడ్ ఆఫ్? మరి నీకేం అర్థమైంది? ఈరోజు మధ్యాహ్నం సమయం దేవుడు వచ్చి, సతీష్, హూ డూ యూ థింక్ గాడ్ ఈజ్ ఆఫ్? It sometimes, shivers me. We should be able to answer that question. Because if you have a clarity of that question, that answer, that will define you as an individual.
that will define you as an individual, how you live your life in this world. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగానే కాదు, మనము గుంపుగా మరి ఆయన ఎరిగిన ప్రజలుగా ఒక సంఘానికి వచ్చినప్పుడు what is the goal of this church, the mission of this church, the values of this church, the identity of church at Carmel depends upon individually what I understood about God. Individually what you understood about of God. Because this is very, very, very crucial. చాలాసార్లు మనని will confine the God to your own boundaries. Because ఆయన ఆలోచనలు, no church, no denomination, no person can fully comprehend the God at any time. ఎవరు, ఏ వ్యక్తి, ఏ డినామినేషన్, ఏ ప్రీచర్ కూడా దేవుని సంపూర్ణ అర్థం చేసుకోరు. బికాజ్ ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ నాలెడ్జ్ అండ్ హ్యూమన్ థింకింగ్. బట్ ద క్వశ్చన్ హియర్ ఈస్, డూ యూ హ్యావ్ ద డిజైర్ టు నో మోర్ హిమ్? ఇక్కడ ఏంటంటే ఆలోచన, మనం ఆయన తెలుసుకోవడానికి, ఆయన నేర్చుకోవడానికి, ఆయన అర్థం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? లేక you put your picture of your own Christ and you are confined to your own Christ. Here they are thinking the disciples totally forget the plan and the purpose of the God, why Christ came to this world. But they are having their own thoughts and their own plans. అందుకే ఆయన ఏమంటాడు, మనుష్య కుమారుడు అనేక, this is the first time he is revealing to them, పెద్దల చేతను అగత్యమని ఆయన వారికి బోధన ఆరంభించు. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ఆయనను గద్దింపసాగిన. Because immediately Jesus Christ reacted. He knows that what is happening, right? They are trying to put their ideology into the God. అప్పుడు పేతురు వచ్చేది, మేమందరం వచ్చి నువ్వు ఏదో రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఏదో చేస్తాం అనుకుంటే, మాకందరం మంచి లైఫ్ ఉంటుంది అనుకుంటుంది, నువ్వేం వయసులో చచ్చిపోతా అంటున్నావు, దిస్ ఇస్ నాట్ వే యూ షుడ్ టెల్ అని. బట్ హిమ్ గాడ్ కమాండెడ్ హిమ్ దట్, సాతానా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్. ఈ మధ్యాహ్న కాల సమయంలో గాడ్ ఈస్ టాకింగ్, హూ డూ యూ సే ఐ యామ్? What the understanding you have about the God? Is the God of Christ is God? Is the God of the way, the ticket to heaven? Is the God you have a trust to? No more. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. చదువు. మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలదని, ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడని, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడును ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. You see, in fourth, in English it is clear, that I may know him. You have this desire of knowing the God more intimately. Because it has a value for you knowing the God more intimately. ఎందుకంటే it will totally change your thought process. It will totally change your thinking process. It will totally change your values. మన రక్షణ పొందినంగానే మనం మార్చబడం కదా. You only believe it. Right believing will not produce a right behavior. యేసుక్రీస్తు నా పాపంలో కొరకు వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడు అనే విశ్వాసం నీకు నాకు ఉంది. దట్స్ గుడ్. బట్ రైట్ బిలీవింగ్ మే నాట్ ప్రొడ్యూస్ ఏ రైట్ బిహేవియర్. ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ రైట్ బిహేవియర్, యూ నీడ్ టు హ్యావ్ ఎ రైట్ రిలేషన్షిప్, రైట్ ఫెలోషిప్, రైట్ అండర్స్టాండింగ్. ఆ రైట్ అండర్స్టాండింగ్ ఎప్పుడు దేవునికి అంత కట్టబడి నీవు నేను ఆయనను అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ఆయన ప్రత్యక్షపరచబడి he will reveal more things unto us, because he has chosen, ఎఫెసీయుల రాసిన పత్రిక 2:8 అంటాం కదా, he has chosen you and me. He will reveal. ఆయన మన బైబిలికల్ నాలెడ్జ్ జ్ఞానంతోనే మనం దేవుణ్ణి అండర్స్టాండ్ చేసుకోలేము. unless God reveal himself by himself to you when you are associated with them, we cannot fully understand the God. So this is very important for us to have what a image of God you have when you think of the God.
because it will change the entire, it change the priorities. Let's see, అపోస్తులైన పౌలు కొలస్సీకి రాసిన పత్రిక 9వ అధ్యాయం 9-10 వచనం చూద్దాం. అందుచేత ఈ సంగతి నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. కొలస్సీ సంఘానికి అపోస్తలుడు పౌలు రాస్తున్నారు ఏంటంటే మీరు దేవుని జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. యు నీడ్ టు నో గాడ్ మోర్. మరి ఆ గాడ్ అపోస్తలుడు పౌలు వాట్ ఈస్ హిస్ నాలెడ్జ్? ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మనం అపోస్తలుడైన పౌలు అడిగితే వాట్ యు థింక్ ఆఫ్ గాడ్ అంటే ఆయన క్లియర్గా ఇక్కడ సమాధానం చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-17. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడనై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందున్నవన్నీయు భూమి మందున్నవన్నీయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరముకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులో నుండి లేచుటలో ఆది సంభూతుడ ఆయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునైన పరలోకమునందునైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలని తండ్రి అభిష్టమాయను. You see what his knowledge of what God is. He is all powerful, he is all sovereign. Everything was created for him, everything is created by him. He is the Savior, everything. 15-5 వచనాల్లో ఆయనకు అర్థమైన క్రీస్తు మనకు చెప్తున్నాడు. So when he had that of understanding, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8 మనం చూసాం కదా, I may know him, the desire to know him, more him. మరి దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఏంటి? అక్కడ ఆయన ఏంటంటే అక్కడ క్లియర్గా చక్కగా రాసింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8 చూడండి, దేవుని నిమిత్త జ్ఞానము నిమిత్తమై సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటున్నాడు. బికాస్ హీ నో ద వాల్యూ అన్నది. బికాస్ ఆయన థాట్ ప్రాసెస్ చేంజ్ అయిపోయింది. ఆయనకు అర్థమైపోయింది వాట్ ఐఎమ్ బిలీవింగ్, వాట్ ఐఎమ్ ట్రస్టింగ్, దిస్ ఈజ్ ఆల్ యూజ్లెస్. Because he is all powerful, he is all sovereign, he is everything created for him and everything created. So what I have, my knowledge, my thinking, my nasti, everything is వ్యర్థం. That is the revelation when he had that. But చూడండి, మనము అనేక సంవత్సరాలుగా మరి దేవుని వాక్యాన్ని తెలిసి దేవుని నమ్మి బిలీవ్ చేసి సంఘానికి వస్తున్నాం, సంఘంలో ఉంటున్నాం. బట్ అనుదినము సంవత్సరము మరి డే బై డే నాకు తెలిసిన దేవుడు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా తెలుసుకోవాలి. కొంచెం నేను ఎక్కువగా తెలుసుకోకపోతే మరి ఉపయోగం లేదు. దెన్ ఐఎమ్ పుట్టింగ్ ద గాడ్ ఓన్లీ టు కన్ఫైన్ టు మై బౌండరీస్. మా చర్చ్ కర్నల్ కూడా 2014 నుంచి 2024 10 సంవత్సరాల్లో దినదినము సంవత్సరము we need to know more the plan and purpose of our God. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు నేర్చుకుంటాడు? ఆయన సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. యేసుక్రీస్తు పరిచర్య ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఎంత పరిచర్య చేశాడు ఆయన? ఇట్స్ వెరీ కన్ఫైన్డ్ ఏరియా. పౌలు పరిచర్య ఎంత? వెరీ కన్ఫైన్డ్. జుదేయా, సమరియా, గలిలియా, 3.5 years. But the impact it created whole world. The what you call the పౌలు పరిచర్య ఎంత? చాలా తక్కువని. తక్కువ geographical area. When you look at the entire world in the book map, the ministry of Apostle Paul took it is confined to some limited areas. But the impact of Apostle Paul on today's believers or on the world is very, very high. Because the understanding of him, ఆయన తెలిసిన దేవుడు నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. Because he has the desire to know him more.
ఆయనకు ఆ డిజైర్ని బట్టి ఆయన అనుదినం ఆయన కూడా సంపూర్ణంగా తెలుసుకుంటాడని అనుకోలేదు, కానీ ఆయనకు హీ నోస్ ద గాడ్ క్లియర్గా 15 నుంచి 20 వచనాలు మనం చూసాం. ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఎవ్రీథింగ్ క్రియేటెడ్ ఫర్ హిమ్, ఈజ్ నో. దెన్ ఎప్పుడైతే నీకు నాకు అటువంటి రివల్యూషన్ ఉంటుందో, వాట్ యూ ఫీల్ దట్ వాట్ యూ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ యూజ్లెస్. అమరే సంఘాలలో కూడా ఈ మూల నాది, ఈ మూల నాది, ఈ మూల నాది కాదు. ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ హూ? Jesus Christ. Who is the head of the church? Jesus Christ. We are small people, short period of time we live in this world and go. But ఆయన పరిచర్య, ఇది ఆయన సంఘం. ఆయన క్లియర్గా రాశాడు కదా, అపోస్తలుడైన పౌలు సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. మనకి ఈ విషయాలు అర్థం కాకనే we are holding on to some things which will not hinder our growth. When we leave something, we will understand more. దేవుడు ఏమన్నాడు? సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. సమస్తాన్ని అంటే ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ హీ నాలెడ్జ్, వాట్ ఎవర్ హీ హాజ్ ఎవ్రీథింగ్. మరి మనము మన దేవుడి పేరు చెప్పి అనేక విషయాలు చేస్తుంటాం. ఆయన పరిచర్య ఇప్పుడు ఎంత చూసాం కదా, 3.5 years అని. ఆయన వరల్డ్ పరిచర్య చేయలేదు కదా, ఈస్ కన్ఫైన్డ్ టు లిమిటెడ్ ఏరియా, బట్ హీ హాజ్ అన్ ఇంపాక్ట్. బట్ మీది నా జీవితము ఈ సంఘం ద్వారా మనం గొప్ప పరిచయం చేయాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద గాడ్ ఇన్ ద రైట్ వే, ఇన్ ద రైట్ మేనర్. అదెవరు? నేను కాదు, మనందరం వ్యక్తిగతంగా. ఇప్పుడు నేను సండే స్కూల్ మినిస్ట్రీ తీసుకుంటున్నప్పుడు నేనే దేవుని రుచి చూడలేనప్పుడు నేను పిల్లలకి ఏ విధంగా చెప్పగలుగుతాను? దేవుడు అంటే ఏంటిది, ఎట్లా ఉంటుంది రుచి, హౌ ఐ గ్రో, ఇట్స్ టఫ్. బిబ్లికల్గా ఐ కెన్ టాక్, టేక్ ఎ నాలెడ్జ్ ఆఫ్ జోనా, ఐ కెన్ టెల్ అబౌట్ 5 రొట్టెలు 2 చేపలు, అవి రకరకాల స్టోరీస్ చెప్పినా కూడా ఇట్ విల్ నాట్ క్రియేట్ అన్ ఇంపాక్ట్. సంఘాన్ని నడిపించిన నాయకులు కూడా వ్యక్తిగతంగా వారికి అనుభవం కలిగి ఉండాలి. వాట్ గాడ్ మీన్స్ టు యూ. దేవుడు నేను క్వశ్చన్ అడిగితే ఏంటి, వాట్ యూ థింక్ ఆఫ్ గాడ్? ప్రతి ఒక్కరికి మనం కలెక్టివ్గా సంఘంగా వచ్చినప్పుడు ఒక రైట్, నా నాలెడ్జ్ కాదు, నీ నాలెడ్జ్ కాదు. ఇక్కడ మనకు దేవుని బిబిలికల్గా వాక్యం ఉంది, వాక్యంలో క్లియర్గా చెప్పబడింది. ఆ నాలెడ్జ్ నువ్వు నేను అందరం కలిగి ఉన్నప్పుడు there is everything goes smooth. Because when we confine the God to in our own boundaries, our own thinking, we won't progress, it won't be fruitful, it won't be impactful. That is the reason God is asking to this afternoon, who do you say I am? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఏ దేవుడు నేను అనుకుంటున్నావు? అపోస్తలుల పౌలుడు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. చూడండి ఎంత మాట, నిన్ను ఎరుగుటయే నిత్య జీవం. నోయింగ్ యూ ఈజ్ ఎటర్నల్ లైఫ్. అక్కడికి పోవడం అవసరం లేదు. నోయింగ్ యూ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్. నోయింగ్ యూ ఈజ్ ద ఎటర్నల్ లైఫ్. సో దేవుడు మనకు సహాయం చేయను కాక ఎన్నో దినము మనము మరి ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు విల్ రివీల్ us what his intentions, what his mind, what his thought, what do you think of him. Am I right? సో అందుకని ఆ కింది వచనాలు మనం మార్క్స్ వార్త కింది వచనాలకు వెళ్దాము, టైం అయిపోతుంది. అందుకు ఆయన శిష్యుల వైపు తిరిగి చూచి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించను. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యుద్ధకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇక్కడ ద సెకండ్ పార్ట్ ఒకటేంటంటే హీఈస్ టెల్లింగ్ దట్ యు నో మోర్ అబౌట్ మీ, నన్ను ఎక్కువగా తెలుసుకో, యు నో మోర్ అబౌట్ మీ, యు ట్రాన్స్ఫార్మ్. దెన్ ఏంటంటే నన్ను వెంబడింపగోరినట్టయితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఇది వర్స్ ఎగ్జాక్ట్ అపోస్టల్ పౌలుకు వర్తిస్తుందిగా మనం ఇంతకుముందు చూసాం. వెన్ హీ గాట్ ది రివల్యూషన్ ఆఫ్ ది ట్రూ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్, he assumed, he felt that everything is useless. కానీ నీవు నేను అలా లేను కదా, నేనైతే లేను, మీరున్నారు లేదు నాకు తెలియదు కదా, నేనైతే అలా లేను. Because my understanding is different. But God wants us to come to an understanding of that understanding. When we, అప్పుడు ఏమవుతుందంటే మన ప్రయారిటీస్ మనకు చేంజ్ అవుతాయి. The way you look at the money changes,
The way you look at the power changes. The way you look at everything will changes. Lust of height changes. Lust of flesh changes. Lust of the world changes. Am I right? Lust of the world is called power. You need power. You need position. Lust of the world, money. Am I right? నీ అవసరానికి కావడం వేరు, దాని వెంట పరిగెత్తడం వేరు. So these are am I right? The true revelation of the Lord leads to a true understanding. Am I right? So John has said that ఆయన తెలుసుకొనుటే is an eternal life. నిత్య జీవం. ఆయన తెలుసుకొనుటే నిత్య జీవం. ఇక్కడ ఆయన వెంబడింపు కోరిన వాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడింపవాలి. తన్ను తాను ఉపేక్షించుకొని, యు డెనై యువర్ సెల్ఫ్. యు డెనై యువర్ సెల్ఫ్ మీన్స్ మీ నుంచి గాడ్. మన జీవితం, మనుషుల జీవితం, నాదైనా మీదైనా ఎవరిదైనా మన చుట్టే తిరుగుతుంటుంది. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ మీ ఓన్లీ. అది మనకు దేవుని జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నప్పుడు ఈ కొంచెం మీ నుంచి ఏమవుతుంటుంది, గాడ్కి మారిపోతుంటుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12లో ఉంటుంది, డు నాట్ కన్ఫైన్ టు దిస్ వరల్డ్. ఇప్పుడు మనం అందరం వరల్డ్ నుంచి వచ్చాము. వి థింక్ లైక్ ఎ వరల్డ్. Am I right? If somebody insults you, somebody puts you down, it's very natural. Am I right? It's very natural to get angry. There's nothing wrong. Because they insulted you, they pull you down. It's very natural. But వాక్యాన్ని ఏం చెప్తుంది? నువ్వు ఆయన వెంబడి కోరానంటే నువ్వు ఆయన మార్గంలో నడవాలి. చక్కటి వాక్యాన్ని బ్రదర్ గుర్తించరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:23 అంటే నేను ఆయనతో ఒకసారి చదవండి. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. చూడండి, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి దేవుడు మిమ్మల్ని క్షమించినట్టు మీరు కూడా క్షమించుడి. అంటే వీఆర్ ఇన్ ద వాకింగ్ ఆఫ్ నోయింగ్ మోర్ గాడ్. వీఆర్ ఇన్ ద పాత్వే ఆఫ్ ద డిసైపుల్షిప్. గత కొద్ది దినములుగా మాకు అందరూ తెలుసు, ప్రవీణ్ పగడాల అతను చనిపోయాడు. చనిపోయినప్పుడు నేను ఎక్కడ చూడలేదు, కానీ కొన్ని క్లిప్స్ చూసినప్పుడు అది లాస్ట్ ఆయన అయిపోయిన తర్వాత అది వర్షిప్ జరిగింది కదా ఇక్కడ వాళ్ళ భార్య. అయితే అందరూ ఎడ్యుకేషన్ వచ్చి అంతా మాట్లాడుతుంటే ఆయన అన్నదంటే, ఇట్ వాస్ టోటల్లీ ఇన్స్పైర్డ్, మీ టచ్ మీ. అంటే తెలుసు అన్నారే దర్ ఇస్ ఇంజస్టిస్, దర్ ఈస్ సంథింగ్ రాంగ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ తనేమో దాంట్లో ఒకటే మాట, మీరందరూ ఇళ్ళకి వెళ్ళిపోండి, ఎవరైనా తప్పు చేసిన నిజంగా హీవుడ్ చంపబడ్డా కూడా యూ ఫర్గివ్, వీ విల్ ఫర్గివ్ హిమ్, బికాస్ నా భర్త నమ్మింది అదే, మీరు కూడా దీన్ని పెద్దగా చేయకండి, డోంట్ బ్లో ఇట్ అప్ అండ్ డూ ఇట్ ఎవ్రీథింగ్, యూ గో టు యువర్ హోమ్స్. అండ్ బికాస్ this is what he believed, this is what she believed. But it's quite natural when the injustice comes, when something is bad happen, as a human emotion, you want to fight, you want to condemn, you want to do that. Am I right? But దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు from me to God, నీ చిత్తము నుండి దేవుని చిత్తంలోకి మార్చబడడం. Putting you first to putting God. This is not it's like flip-flop. ఈ పేజ్ నుంచి ఫ్లిప్ అయితే ఇటు నుంచి ఇటు జరగదు కదా. ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ కంటిన్యూయస్ రిఫార్మేషన్ ఆఫ్ మీ అండ్ యూ knowing God more. Am I right? Every day we keep on changing. We are understanding more God, more little bit. We are into transform. Slowly, not confined to this world. అది ఆ మాట విన్నప్పుడు it was very inspiring. It's very touching because తనకు జరిగిన నష్టానికంటే లోపల బయట అజిటేషన్ చేసిన వాళ్ళకు, పొలిటీషియన్స్కు, ఎవరికో ఇట్ డజంట్ ఇంపాక్ట్ మచ్. ఇట్స్ అ స్పౌస్, ఇట్స్ అ వైఫ్ హూ గాట్ ఇంపాక్టెడ్, ద చిల్డ్రన్ హూ గాట్ ఇంపాక్టెడ్ మచ్, అండ్ ద మదర్. అండ్ వాట్ షీ సేస్ దట్ దేవుడు చూసుకుంటాడు, ఈజ్ అ రైటియస్ పర్సన్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, విల్ ఫర్గివ్ దెమ్. ఎంత గొప్ప మాట. అది నేనైతే అనలేకపోయి ఉండొచ్చు, మీరు అనుకుంటున్నారు. బట్ బికాస్ గాడ్స్ వాంట్ us in you and me to know him in a right way so that we can transform into his discipleship. ఆయనను వెంబడింపు గోడువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. అర్థమవుతుంది? సెకండ్ థింగ్, what is the other thing? Now we have, you see, డానియల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, డానియల్ 11:32. Those who know the God, చదవండి ఒక మాట, those who know him remain strong. దానియేలు 11:32. అందుకతడు
ఇచ్చక మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వాడిని వశపరుచుకున్నాను. అయితే తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యం చూసి తమ దేవుని ఎరుగువారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారంటున్నాడు. మనం చేస్తున్నాం గొప్ప కార్యాలు? నేను చేస్తున్నానా అంటే లేదంటే ఐఎమ్ నాట్ నోయింగ్ ద గాడ్ ప్రాపర్లీ. రైట్? దోస్ హూ నో ద గాడ్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. అంటే ఏంటంటే వాళ్ళకి కలిమి లేదని కాదు, బాధ లేదు. అపొస్తలుడైన పౌలు ఆయనకు అన్ని బాగున్నాయని కాదు. ఆయన ఒక వాక్యం కూడా ఉంటుంది కదా, హీ హ్యాస్ ఎ సఫరింగ్, హీ హ్యాస్ ఎ పెయిన్ ఇన్ హిస్ బాడీ, he has a lack in his body, but he enjoyed. Am I right? Kirtan 16:8. He enjoyed the fullness of the joy in God's presence. He's enjoyed, his presence. He's enjoyed his ministry, even though there are limitations, there are health issues and anything, because he understood the right in the right God in a right way. Am I right? యోబు సమస్తాన్ని కోల్పోయాడు. పిల్లలు కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అంతా కోల్పోయాడు. యోబు 22:21 చదవండి. 22:21. ఆయనతో సహవాసం చేసేలా నీకు సమాధానం కలుగును. చూడండి, మన జీవితాల్లో సమాధానం కొరత అన్నారా? ఎందుకు కొరత? ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం. మనకు సమాధానం లేదంటే అర్థం మన సహవాసం సరిగా లేదు. మన సహవాసం సరిగా ఉండొచ్చు కానీ సరిగా లేదు. నాట్ ఇన్ రైట్ వే. సహవాసం సరిగ్గా ఉంటే మరి యోబు పడినన్ని కష్టాలు ఐ డోంట్ థింక్ సో 1% కూడా నీకు నాకు వచ్చి ఉంటాయని అనుకోండి. రైట్? మనకు లేదు, కాళ్ళ నొప్పి, ఆర్థిక పరిస్థితి ఏదో ఉండొచ్చు. మరి హీ లాస్ట్ ఎవ్రీథింగ్, బట్ హీ నో ద గాడ్ ఇన్ ఎ రైట్ వే, ఇన్ ఎ రైట్ అండర్స్టాండింగ్. అప్పుడే ఆ మాట చెప్పగలిగాడు ఆయన. ఆయనతో సమాధానం. ఎవ్రీథింగ్ యూ లాస్ట్. రైట్? People mock at you, people insult you, you lose everything, things may not go right in your way, but still you have that hope of, God is there. Things are under control, God will take care of it. మరి ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఆయన ఖచ్చితంగా నువ్వు ఎరిగినట్టయితే, అనుదినము ఆయన ఎరిగే ప్రాసెస్ నువ్వు ఉన్నట్టయితే ఆయన ఏమంటాడు, పుట్ ఆల్ యువర్ బర్డన్ ఆన్ మీ. మత్తయి సువార్త 11. నీ సమస్త భారాన్ని నా మీద వేయండి. You don't need to worry about anything. I mean, right? Because you realize you have this revelation of He is the supreme, He is all powerful, He can take care of every situation, prati parasthiti. But you have that inner peace, inner comfort, inner joy. మొదటి పేతురు 5:7 ఏమంటాడు, మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. ఆల్ యువర్ కేర్. మనం అనుదినం మనకి ఇదే కదా, ఏమి తిందుమా, ఏమి త్రాగుతామా, ఏమి కట్టుకుందామా, ఏమి సంపాదించుకుందామా. దిస్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ our day-to-day care needs. Yes, God will provide. Last few months, many people has the fear of losing the job in federal government. Am I right? It's not somebody's fault. They are not underperforming something bad or something. But it's a process they are undergoing, someone losing the job. But I may lose the job too. But what the hope we have is the God who you serve, He will take care of your needs. You have the trust. ఆయన మీద నీ విశ్వాసాన్ని ఉంచినప్పుడు దేవుడు తప్పక మరి నీ కార్యాన్ని He will take care of it. అది రైట్ అండర్స్టాండింగ్ మనము ఆయనలో గ్రో అది కావాలి. ఇంకోటి ఏంటిదంటే ట్రస్ట్ ఇన్ హిస్ ప్రామిసెస్. మరి ఆయన ఇచ్చిన వాగ్దానాలు బైబిల్లో అనేకం ఉన్నాయి. ప్రతి పరిస్థితికి దేవుడు వాక్యంలో నీకు కంఫర్టింగ్ వర్డ్స్ మన వర్సెస్ ఉన్నాయి. మరి దేవుడు వాటిని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో అద్భుత కార్యాలు చేస్తుంటాడు. మరి ఈ మధ్యకాల సమయమందు మరి దేవుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు కూడా ఒకసారి కొంచెం భయం వేసింది. అంటే నాకేం అర్థమైపోయింది, నేను వాక్యాన్ని చెప్తున్నాను, వాక్యం నేను చెప్పడానికి బల్ల దగ్గరికి వెళ్ళి చెప్తున్నాను, నాకేం అర్థమైపోయిందని ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ టు మీ. If I question myself, you will have this thought process. నీ కరెక్ట్ అర్థమైపోతే it will prick you. నీ కరెక్ట్ దేవుడు నీకు అర్థమైపోతే నువ్వు చేసిన తప్పు నేను ప్రిక్ చేస్తుంది. ఎవరైనా ఒక మాట అన్నావు అనుకో, నేను ప్రిక్ చేస్తుంది. ఎవరైనా ఫర్గీవ్ చేయలేదు అనుకో, నేను ప్రిక్ చేస్తాను. That pricking needs to happen. It's not like that we do good things. We human beings. I do mistake. I may go up and sit there, ఎవరైనా ఒక మాట అనొచ్చు, because we are in the flesh. But as long as you are in the process of learning to know the God, it pricks you, it corrects you, it edifies you.
సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ అస్, మన బల్లో పాలు పొందక ముందు మనం నీవు నేను పరీక్షించుకోవాలి. ఏంటి ప్రభా, హూ యు ఆర్, హూ గాడ్ ఈజ్ టు యూ. దేవుడు అనగానే నీకు ఏ పిక్చర్ మైండ్లోకి వస్తుంది? ఓ దేవుడు అనగానే నాకు జాబ్ ఇచ్చాడు, నన్ను అమెరికా తీసుకొచ్చాడు, గ్రీన్ కార్డ్ ఇచ్చాడు, వీసా ఇచ్చాడు, సిటిజన్షిప్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడా, అదే గుర్తుకొస్తుందా? ఏం గుర్తుకొస్తుంది దేవుడు అంటే మనకు? దేవుడు నన్ను పరిచయం చేయమన్నాడు, బైబిల్ పట్టుకొని వెళ్ళి గోల్డ్ మొత్తం ఒక చర్చ్ పెట్టమన్నాడు అని చెప్పేసి దేవుడు గుర్తుకొస్తున్నాడా? We should know the calling too, am I right? Many people doesn't know the calling of what? Am I right? యేసుక్రీస్తుని చూసినప్పుడు అయితే ఆయన వెళ్ళి ఇక్కడ చర్చలు స్థాపించలే, ఏం చెప్పలేదు. బికాస్ హీ హాజ్ అ ప్లాన్ అండ్ హాజ్ అ విల్. హీ కేమ్ టు ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ హిస్ ఫాదర్. జస్ట్ హీ డిడ్ వాట్ హీ సపోజ్ టు డూ. అంతే. ఇంకా హీ డజంట్ కేర్ ఆఫ్ నన్ ఆఫ్ ద అదర్ బిజినెస్. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన పరీక్షలలో, ఆయన కాలంలో ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన స్వార్థను ప్రకటిస్తూ సంఘాలను స్థాపించాడు. అక్కడ లోకల్ లీడర్షిప్ వచ్చింది, వాళ్ళు వచ్చారు. ఎక్కడ ఆయన ఇస్ పాల్ చర్చ్, దిస్ ఇస్ సో చర్చ్ అని ఆయన ఇస్తుంది. మెనీ పీపుల్ డజంట్ అండర్స్టాండ్ దట్ వాట్ ఈస్ దర్ కాలింగ్. దే వాంట్ టు డూ ఎవ్రీథింగ్. అని చేయాలి. దెన్ వి లూజ్ ద ఇంపాక్ట్. అని చేయాలన్న తపనలో దేవుణ్ణి మనం అర్థం చేసుకోవడానికి ఇష్టపడం. ఎందుకు అర్థం చేసుకోవడానికి ఇష్టపడమంటే ఇట్ విల్ స్టార్ట్ క్లికింగ్ us. Am I right? Because we want something that will not confine, that will not fit into the understanding of the God. Am I right? The Peter వాళ్ళకి అదే ప్రాబ్లం అన్నారు. ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఇశ్రాయేల్ రాజ్యాన్ని స్థాపిస్తాడు, మనమంతా దేవుడితో కూడా పరిపాలించవచ్చు అనుకున్నాను. మరి దేవుడు వచ్చి నన్ను వెంబడించాలి, శివుని ఎత్తుకోవాలంటే మేము కూడా చావాలా అని వాళ్ళకు టెన్షన్ పట్టుకుంది. Am I right? That's understanding of the God is very crucial to us. మరి బలలో పాలు పొందక ముందు నీవు నేను పరీక్షించుకోవాలి. ప్రభువా, మరి నేను కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాను. గివ్ మీ దట్ డిజైర్ టు నో యూ మోర్. It is not because for anyone, because it benefits me, it benefits you, because it transforms your life. It transforms your way of thinking. It transforms your attitude to the money. It transforms your attitude to the power. It transforms your attitude to so many things that world has defined in a certain way. World has defined in a certain way these things to be done. Then only this is the correct way. But we are trying to race for those things. We won't achieve, and there is a problem and trouble. And we lose the peace. We lose those things. But when we understand, మరి నీవు నేను కూడా సమస్తాన్ని కూలిపోయిన యోగులాగా మరి ప్రభువా ఆయన సమాధానం అనుకుంటుంది. We may have so many burdens. మన చింత యావత్తును మన ఆయన మీద వేసినప్పుడు గొప్ప నెమ్మది. నీవు నేను ఒక దినం పోవలసిన వారిని ఎవరైనా ఉంటారా ఇక్కడ? మేబీ టుడే మీ, టుమారో యూ, టుమారో మీ, ఆర్ టుడే యూ, బట్ we all should leave this world one day. Am I right? But God has a plan and a purpose for us. So in order to understand the plan and the purpose of the God, for in my life and your life, God is asking us to know more Him. May God help us to know more Him, each one of us, and participate in the worthy manner.